వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శ్రీరామనామం చెబుతూ కాలినడకన భద్రాచలంకు సుమారు 300 కిలోమీటర్లు నడుచుకుంటూ బయలుదేరిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల శ్రీరామ భక్తులు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో శ్రీరాముని భక్తులు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామం నుండి సుమారు 50 మంది భక్తులు గ్రామాన శ్రీరామనామం పలుకుతూ హిందూ ధర్మం విశిష్టత చెబుతూ భక్తి శ్రద్ధలతో భద్రాచలం శ్రీరాముని దర్శన నిమిత్తం బయలుదేరామని, త్వరలో జరగబోవు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి వెనుకకు బయలుదేరుతామని వారు తెలిపారు. శ్రీరాముని దయ ఉంటే ఎంత దూరమైనా కాలినడకన అలవోకగా పయనిస్తామని వారు ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్న ఏలూరు గ్రామం నుంచి మేము సుమారు 35 మంది బయలుదేరడం జరిగింది. నా పేరు గొంప వీరబాబు. అలాగే ఎందుకంటే మన హిందూ మతాన్ని చాటి చెప్పాలనేసి ప్రతి గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు గంగవరం గ్రామంలో ఉన్నాం. ఆ రాముడి దయ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి మేము హిందూ మతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, చాటి చెప్పుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామం నుండి 35 మంది సుమారు కాలినడక మార్గంలో భద్రాచలం అనేది నడవడం జరుగుతుంది. మన హిందూ సంప్రదాయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు మన హిందూ సంప్రదాయం బలపడి ఉండాలని మనం గ్రామానికి ప్రచారం చేస్తూ కాలినడక మార్గంలో బయలుదేరాం. ఇప్పుడు ప్రస్తుతం గంగవరం గ్రామంలో ఉన్నాం. సుమారు ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కానీ ఆ రాముల వారు ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనకి ఏ అడ్డంకులు కూడా లేవు. ఇప్పటికీ మనకి ఇబ్బంది లేదు. ఎదురుకు కూడా రాముల వారి దయతో మేము ప్రయాణిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.